మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామ పంచాయతీలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు దిశగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రేచిని గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బుర్సా సౌందర్యను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామాభివృద్ధికి యువత ముందడుక్కు బాంటలు వేస్తారని, గ్రామంలో పేరుకుపోయిన మురికి కాలువలు, వీధి దీపాలు, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, తన గెలుపు అనంతరం గ్రామాభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నా పేరు బుర్స సౌందర్య. నేను రేచిని గ్రామ సర్పంచ్గా మీ ముందుకు వస్తున్నాను. నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరచగా నిలబడ్డాను. గుర్తుకు ఓటేసి కంబాల తిరుపతి గెలిపించాలని జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలంలోని రేచిని గ్రామ పంచాయతీ మాది. మా గౌరవ ఎమ్మెల్యే వినోద్ గారి ఆశీర్వాదంతో అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బుర్స సౌందర్య గారు రేచిని గ్రామ ప్రజల ముందుకు ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తున్న సందర్భంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు ఎలాంటి విఫలమయ్యారో మేము వారి ముందుకెళ్తున్నప్పుడు సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు మాకు అర్థమవుతున్నాయి. 30 ఏళ్ళుగా ఎక్కడేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఈ ఊరు సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రేచిని గ్రామ పంచాయతీలో త్రాగునీటి సమస్య మరియు రోడ్ల సమస్య, సైడ్ డ్రైన్ సమస్య ఈ తీవ్రంగా ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా మెయిన్గా ఈ సమస్యలు జనం మాకు విన్నవించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా చేశామో ప్రజలకు వివరించుకుంటూ మా అభ్యర్థికి ఓటేయాలని జనం ముందుకు వెళ్ళినప్పుడు మాకు అశేషమైన స్పందన అనేది ప్రజల నుండి కనబడుతుంది. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వకున్నా మా ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇల్లు లేని వార్డులో మేము వార్డు మెంబర్లుగా పోటీ చేయమని ప్రకటించిండు. అదేవిధంగా రేచిని గ్రామ పంచాయతీలోని 12 వార్డులలో కూడా ఈరోజు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసుకున్నాం. వాళ్ళు సంతోషంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నారు. అదేవిధంగా గృహజ్యోతి ద్వారా పేదలకు ఉచితంగా కరెంటు కనెక్షన్ ఇచ్చి ఎలాంటి పైసలు లేకుండా కూడా ఫ్రీ కరెంటు కూడా వస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా లక్షల సంఖ్యలో మంజూరైనాయి. యువతకు ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఇదే విధంగా ముఖ్యంగా మహిళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నది. ఆనాడు ఇందిరాగాంధీ కానుండి ఈనాడు సోనియా గాంధీ కానుండి మొదలుకుంటే నాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వరకు కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ మన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ క్యాండిడేట్ కూడా ఒక మహిళని పెట్టి మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ రేచిని ఓటర్లందరూ మీరు గత 30 సంవత్సరాలుగా మాయ మాటలు నమ్మిళ్ళు, ఓటేసిండ్లు, మోసపోయిండ్లు, ఇన్ని రోజులు గోసపడ్డారు. కాబట్టే ఈరోజు మీరు మాకు చెప్తున్న సమస్యలు ఇన్ని ఏళ్ళుగా మీ వాడల్ని పట్టి పీడిస్తున్నాయి. ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి బుర్స సౌందర్య గారికి కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది. కత్తెర గుర్తుకు ఓటేసి ఈరోజు మనం ఓటేసి గెలిపించుకున్నట్టు అయిందంటే అదేవిధంగా వార్డు మెంబర్లుగా మీ వార్డులలో వార్డు మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వాళ్ళ గుర్తులతో మీ ముందుకు వస్తున్నారు. ఆ గుర్తుల్ని కూడా ఓటేసుకున్నట్టు అయిందంటే అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అదే విధంగా మన గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అధికారం చేపట్టినట్టు అయిందంటే ఒక విధంగా అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది మనం. కాబట్టి ఈ రకంగా జనాలు ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పార్టీ అనేది మూతబడిన పార్టీ. కనీసం ఎంపీ స్థానాలు గెలవలే, ఎమ్మెల్యే స్థానాలలో ఓడిపోయింది. అటువంటి పార్టీకి సర్పంచులుగా గెలిపిస్తే
ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్ళు, అధికారం లేని వాళ్ళు సర్పంచ్లు గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తారని ప్రజల్ని అడుగుతా ఉన్నా. కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు మీ ఇంటికి ప్రతి ఇంటికి చేరాలన్నా ఇక్కడ వారధిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉండాలి. ఉన్నట్టు అయిందుంటేనే ఇక్కడ మీ గ్రామ సమస్యల్ని అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మన వినోద్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు తెచ్చుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన అధికార పార్టీ మన ఎమ్మెల్యే వినోద్ గారు బలపరిచిన బుర్స సౌందర్య గారి కత్తెర గుర్తు కేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని రేచిని గ్రామ ప్రజల్ని కోరుతా ఉన్నాం.